సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టబద్దతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాల్లో తల దూర్చారని కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉంది అన్నారు. చట్టం ప్రకారం అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం అనే పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. హిందువులకు సంబంధించిన వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసిందని, ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంటు చట్టం చేసిందని, ఇందులో తప్పేముందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. ఆర్టికల్ 26 అనేది సెక్యులర్, ఇది అన్ని మతాలకు వర్తిస్తుందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ వక్ఫ్ చట్టబద్దతపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వక్ఫ్ సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర తీర్పు ఇస్తామని చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. వక్ఫ్ సవరణకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో 70 పిటిషన్లు పై విచారణ జరగబోతుంది. దాదాపుగా 70 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. మరి దీనికి సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి వక్ఫ్ చట్ట సవరణ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివాదాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. మరి పిటిషనర్ తరఫున తొలుత వాదన వినిపించారు కపిల్ సిబల్. వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘించేలా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే అనంతరం వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎంతో కసరత్తు చేశాక వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జీపీసీ 38 సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు. సుమారు 98.2 లక్షల విజ్ఞప్తులను పరిశీలించిందన్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సిజేఐ హిందువుల ట్రస్ట్ లో ముస్లింలు నియమిస్తారా అని ప్రశ్నించారు. 100 ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రామకృష్ణ.